అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆత్రేయపురం ఉత్సవం ఘనంగా ప్రారంభమైంది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గౌతమ్, ఇవాళ ఆత్రేయపురం అంతా కూడా సంక్రాంతి సంబరాలతో చాలా కోలాహలంగా మారిపోయింది. ఉదయం సంక్రాంతి సంబరాలు ప్రారంభమైంది. గోదావరి సరార్థన్ కాటన్ ట్రోఫీ పేరిట ఈ ఉత్సవాలు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు జరిగే కార్యక్రమంలో ఇవాళ ఉదయం ఈతల పోటీలు, ఆ తర్వాత రంగవల్లుల పోటీలు, అట్లాగే ఫుడ్ ఫెస్టివల్ కూడా ప్రారంభమయ్యాయి. మనం ఇప్పుడు రంగవల్లుల వద్ద ఉన్న 350 మంది మహిళలు ఈ ఘనమైన రంగవల్లుల పోటీల్లో పాల్గొన్నారు. బహుమతులు కూడా ప్రకటించారు. మనం విశాఖపట్నానికి చెందిన ఆదిలక్ష్మి అనే మహిళకు మొదటి బహుమతి వచ్చింది. 20,000 రూపాయలు నగదు. పాశం లత అనే మహిళకు 20,000 రూపాయల మొదటి బహుమతి ప్రకటించారు. ఆమె మనతో ఉన్నారు. లత గారు, చెప్పండి, మీరు ఏ ముగ్గు వేశారు? ఈ ఏ ముగ్గుకి మీకు ఆ ముగ్గు యొక్క ప్రత్యేకతలు ఏంటి? ముగ్గు అంటే కలర్ కాంబినేషన్, ముందుగా కలర్ కాంబినేషన్ ఎలా కలిపితే బాగుంటుంది అని కలర్ కాంబినేషన్ డిసైడ్ చేసుకున్నాను. తర్వాత సంక్రాంతి పండగ, సంక్రాంతికి సంబంధించిన గొబ్బెమ్మలు, సంక్రాంతికి సంబంధించిన భోగి మంటలు, దాంతోపాటు నేను ఒక రైతు కష్టపడితే మనకు పాడి పంటలు వస్తాయి అన్న విషయం మైండ్లో పెట్టుకొని ఒక రైతును ఆడపిల్లలు చదివించాలి, ఆడపిల్లలు చదివిస్తే ఈ రోజులలో దేశానికి ఎంతో పురోగతి చేస్తారని ఆడపిల్లలను చదివించండి అని ఒక మెసేజ్, అలా అన్ని కలర్ కాంబినేషన్ కలుపుకొని వేశాను. నా ముగ్గుకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే ఇంతమందిలో రావడం చాలా 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 హ్యాపీగా ఉంది. ముగ్గుల పోటీ అంటే ఏదో 100 మంది 50 మంది అట్లా పార్టిసిపేట్ చేస్తారు, కానీ ఈ 350 మందిలా పార్టిసిపేట్ చేయడం చాలా చాలా గ్రాండ్గా చేశారు. ఇక్కడ చాలా భోజనాలు పెట్టారు, గిఫ్ట్లు ఇచ్చారు, వాటర్ ఇచ్చారు, అన్నీ పెట్టి చాలా బాగా చూసుకున్నారు. ఇంత మారుమూలకు వచ్చినా కూడా చాలా హ్యాపీగా అనిపించిందండి. ప్రైజ్ రాకపోయినా హ్యాపీగానే ఫీల్ అయ్యాను. ఇంకా ప్రైజ్ రావడంతో ఇంకా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు గతంలో ఎప్పుడన్నా ఇలాంటి పోటీల్లో పాల్గొన్నారు? రంగవల్లి పోటీలు అక్కడ ఏమన్నా మీకు బహుమతులు వచ్చాయి? అప్పుడప్పుడు పాల్గొంటానండి. వచ్చాయి అంటే వేసాను చాలా సంవత్సరానికి 2-3 దిక్కులో వేస్తానమాట. వచ్చాయి, ప్రైజ్లు వచ్చాయి. ఇక్కడ కూడా అంటే ఇంతమంది పార్టిసిపేట్ చేయలేదు, 50 మంది 100 మంది అట్లా, కానీ ఇప్పుడు ఇక్కడ 100 మందిలా రావడం హ్యాపీగా ఉంది. ఇక్కడ చాలామంది వివిధ ప్రాంతాల నుంచి కూడా మహిళలంతా వచ్చారు, తరలి వచ్చి ఈ రంగవల్లుల పోటీల్లో పాల్గొంటున్నారు. రకరకాల ముగ్గులు, చాలా వివిధ డిజైన్లు, సంప్రదాయం మనం ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాల్లో రంగవల్లులు ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. మహిళలకు ఎంతో ఇష్టమైన ఈ రంగవల్లులు అందంగా తీర్చిదిద్దారు. మొత్తం వీరందరికీ కూడా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, అలాగే సాంస్కృతిక శాఖ చైర్పర్సన్ తేజస్వి పొడపాటి బహుమతులు కూడా ప్రకటించారు. మనం చూడవచ్చు ఒక్కొక్క రంగవల్లుల యొక్క ప్రత్యేకత ఇక్కడ ఎలా ఉందనేది కూడా వివిధ డిజైన్లు, అలాగే దేవతా స్వరూపాలు, అమ్మవారి ప్రతిరూపాలు కూడా ఈ రంగవల్లుల్లో చిత్రీకరించారు మహిళలు. ముగ్గురికి మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రదానం చేశారు. తొలి బహుమతికి ఆమెకి 20,000 రూపాయలు, లత విశాఖపట్నానికి చెందిన మహిళ 20,000 రూపాయల బహుమానం, అలాగే ద్వితీయ బహుమతి మరో మహిళ రావులపాలెనికి చెందిన మహిళకి ఇచ్చారు. ఆమెకు కూడా 10,000 రూపాయల నగదు పురస్కారం అందించారు. ఈ ఉత్సవాలన్నీ కూడా ఆత్రేయపురంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో చాలా ఘనంగా సాగుతున్నాయి. మనం చూడవచ్చు ఒక్కొక్క రంగవల్లులు ఇక్కడ తీర్చిదిద్దిన విధానం. మహిళలు చాలా ఓపికగా ఎంతో కష్టపడి వీటన్నిటినీ కూడా ఈ వేడుకల్లో పాల్గొనేందుకు తరలి వచ్చి ఆసక్తిగా చాలా ఇంట్రెస్ట్గా కూడా ఒక్కొక్క ముగ్గుని తీర్చిదిద్దిన పరిస్థితి అయితే ఉంది. అలాగే మరో మహిళ ఇక్కడ ఉన్నారు, ఆమెకి ద్వితీయ బహుమతి వచ్చింది. ఆ మహిళ మనం అడిగి తెలుసుకున్నాం ఎక్కడి నుంచి వచ్చారు, ఆమె ఏ ముగ్గు వేశారు అనేది. చెప్పమ్మా, ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? ఏ ముగ్గు వేశారు? మీ పేరేంటి? సంబంధించి వేసామండి. మెలుకుల ముగ్గు వేయాలి, చుక్కలతో కలపాలని కాన్సెప్ట్ పెట్టుకున్నాను. కలర్స్ కూడా చాలా మటుకు మేమే తయారు చేసుకుని మొత్తం అంతా వరిగడ్డి, బొమ్మల కొలువు కూడా పెట్టామండి. ఇప్పుడే తీసాము, సొంతంగా మేమే తయారు చేసుకుని బొమ్మల కొలువు పెట్టాము. ఆ కాన్సెప్ట్ ఏదైతే అది పాటించాము. కలర్స్ బాగా కలర్ఫుల్గా కనిపించాలని మేము ఊహించాము. అలాగే అమ్మవారు మెయిన్ ఏంటంటే మనకు పాల పొంగులు, అమ్మవారు, చుక్కల ముగ్గులు,
హరిదాసు కోడిపుంజులు మరి భోగి మంటలు గాలిపటాలు ఇవన్నీ ఉండాలని అనుకున్నాను. 2 గంటలు టైం ఇచ్చారండి. ఆ 2 గంటల్లో సెకండ్ ప్రైజ్ వచ్చిందండి మాకు. నగదు బహుమతి 10,000 ఇచ్చారండి. బాగా చూశారు, చాలా బాగా జరిగిందండి ఆత్రేయపురంలో. మాకు అవకాశం, ఈ టాలెంట్కి అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. తెలియదండి. ఇది ఇక్కడ నగదు ప్రోత్సాహం కూడా కొంతమందికి ఇచ్చారు. కన్సోలేషన్ బహుమతి అంటూ మహిళల్ని చాలా ప్రోత్సహించేందుకు. మన సంస్కృతి సంప్రదాయాలు, సంక్రాంతి పండగ అంటేనే ఒక సాంస్కృతిక వైభవం. ఆ వైభవంలో మహిళలను చురుగ్గా పాల్గొనేలాగా ఇక్కడ ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. మహిళలకు ఎంతో ఇష్టమైన రంగవల్లుల్ని వారందరూ కూడా పోటీల్లో పాల్గొనేగా ఏర్పాట్లు చేసి బహుమతులు కూడా అందించారు. ఈ ఉత్సవాలన్నీ కూడా మరో 2 రోజులు, ఇంకా రేపు ఎల్లుండి కూడా ఆత్రేయపురంలో జరగనున్నాయి. డ్రాగన్ పడవ పోటీలు, గాలిపటాలు, అలాగే ఫుడ్ ఫెస్టివల్ కూడా ఈ ఉత్సవాల్లో హైలైట్గా నిలవనున్నాయి. రేపు ఎల్లుండి 4 రాష్ట్రాల పరిధిలో 300 పైగా క్రీడాకారులు వచ్చి ఇక్కడ పడవ పోటీల్లో కూడా పాల్గొనున్నారు. ఆత్రేయపురంతో పాటు కోనసీమ, అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా